అందరికీ నమస్కారం. తెలుగు 70mm ప్రజలందరికీ నిన్న ఏం జరిగింది, అలాగే ఆదివారం ఏం జరిగింది అనే రివ్యూస్ తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉన్నారు. మన యాంకర్ అయితే చాలా రెడీగా ఉన్నాడు క్వశ్చన్స్ అడగడానికి. యాంకర్ అంటాడు కానీ ఇంట్రడక్షన్ నన్ను ఇమ్మంటాడు, అదే అర్థం కావట్లేదు. జస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మచ్చా నేను. సరే స్టూడియోకి వచ్చా కాబట్టి ఆదివారం ఏం జరిగిందో చెప్పు. ఆదివారం ఏం జరిగిందంటే శేఖర్ భాషని గెంటేయడం జరిగింది. అదే బాధ వేసింది నాకు కూడా చాలా. అవును, కలిసావా? కలిసాను, ఆల్రెడీ ఇంటర్వ్యూ తీసుకున్నాం, మన ఛానల్లోనే టెలికాస్ట్ కూడా చేస్తాం. నైస్ నైస్. అలాగే చూసుకున్న 12 మంది ఉన్నారు. మిగతా 12 మంది ఉన్నారు కదా. ఆ 12 మందిలో అభయ్ నవీన్ ఒక లయాను, నిఖిల్ ఒక లయాను ఉన్నారు. అంటే మిగతా 5గురు ఒక్కొక్క లయాన్లో ఉన్నారనమాట. ఎవరెవరు ఏ టీంలోకి వచ్చారు? ఎవరెవరు ఏ టీం అంటే విష్ణుప్రియ, నిఖిల్, అలాగే సోనియా, కిరాక్ సీత, పృథ్వీ, నైనిక. ఒకేలో నిఖిల్ టీంలోకి వచ్చారు. చాలా గట్టి టీం అనమాట అది. అవును. అబ్బాయి టీం అంటే నబీల్ అసలు ఆటలోనే ఉండు, మణికంఠ ఏడుస్తూనే ఉంటాడు, ఆదిత్య పేరుకి హీరో, గేమ్ అంతా జీరో. అలాగే చూసుకున్నట్టే ప్రేరణ ఓకే కొంచెం ఆడద్ది, యష్మి చూపించుకుని నిరూపించుకుంది. ఒక అంటే బలవంతుడు వర్సెస్ బలహీనుడు టీం అన్నట్టు బిగ్ బాస్లో జరిగింది. అలాగే ఈ టీమ్స్కి పేరు పెట్టడం కూడా జరిగింది. ఒక పేరు ఏంటంటే శక్తి అని చెప్పి నిఖిల్ టీంకి, కాంతారా అని చెప్పి అబ్బాయి సినిమా టైటిల్స్ పెట్టారు. కానీ దీంట్లో ఒకటి హిట్ ఒకటి ఫట్టు కదా. కానీ ఈ హిట్ అయిన క్లాన్కి ఫట్ అయిన టైటిల్ పెట్టారు, ఫట్ అయిన దానికి హిట్ అయిన టైటిల్ పెట్టారు. ఆ టైటిల్స్ని జస్టిఫికేషన్ ఎలా చేస్తారనేది ఈ వీక్ చూసి తెలుసుకుందాం. సరే మండే గురించి కూడా చెప్పు ఒకసారి. మండే అంటే యాక్చువల్గా ఒక 4 గ్రూప్ ఉన్నారు. ఇదంతా వద్దు, డైరెక్ట్ నామినేషన్ గురించి చెప్పు. ఓకే, నామినేషన్ విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ ఏమన్నారంటే ఉన్న 12 మందిలో ఒక ఇద్దరిని సేఫ్ అంటే ఇప్పుడు క్లాన్ చీఫ్ అయ్యారు కాబట్టి అభయ్ నవీన్ని, నిఖిల్ని తప్పించి మిగతా 10 మంది ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అలా నామినేట్ చేసుకోవచ్చు అన్న తర్వాత ఒకటి ఇంట్లో చెత్త ఇచ్చారు మచ్చా, ఆకులు పుల్లలో అన్నీ తీసుకొచ్చి ఒక బకెట్లో పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక ఇద్దరిని నామినేట్ చేయాలి, దానికి రీజన్స్ చెప్పాలి అని స్టార్ట్ చేయమని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు, చెత్త అనేది ఏ పదార్థంలో ఉన్నా మనం చెత్తని ఇంట్లో పెట్టుకోము, దాన్ని బయటికి పడేస్తాము. అలా బయటికి గెంటేయాలని చెప్పి మీరు ఆలోచించుకుని ఆ చెత్త ఎవరెవరి దగ్గర ఏ చెత్త ఉంది, ఎవరిని బయటికి గెంటేస్తున్నారో కొంచెం ఆలోచించుకొని చెప్పమని చెప్పాడు అనమాట. ఫస్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోదాం. కిరాక్ సీత యష్మిని పృథ్వీ నామినేట్ చేసింది. అవును, నీకు ఏమనిపించింది? కిరాక్ సీత ఒక చెత్త అనిపించింది. కానీ ఆ చెత్త ఇంకో చెత్తని ఒక ఇద్దరు చెత్తలు ఉన్నారని చెప్పి నాకైతే నచ్చలేదు. ఫస్ట్ కిరాక్ సీతకి ఫస్ట్ వీక్ నుంచి ఏముందంటే యష్మిని టార్గెట్ చేయాలి. యష్మి సేఫ్ అయిపోయింది, 2 వీక్స్ సేఫ్ అయిపోయింది, ఎలాగైనా ఏదో ఒక పాయింట్ చెప్పి నామినేషన్ చెయ్యాలి అని కంకణం కట్టుకుంది. సేమ్ అలాగే చేయడం జరిగింది. నాకు అక్కడైతే మాత్రం అన్ఫేర్ గేమే అని అనిపించింది అసలు. ఎందుకంటే చాలా తప్పు కదా, ఎప్పుడైనా సరే ఒకళ్ళని టార్గెట్ చేయకూడదు. నువ్వు ఫస్ట్ వీక్లో అనుకున్నారు అబ్బా అవ్వలేదు, సెకండ్ వీక్లో అనుకున్నా అబ్బా అవ్వలేదు, ఈ వీక్లో ఏమని చెప్పింది తెలుసా, మీ టీము మరీ డామినేషన్గా మా మీద ఓడిపోయిన టీం మీద కక్ష సాధింపు పెట్టారు అన్నట్టు. అది గెలిచిన వాళ్ళు ఎప్పుడైనా సరే హైలో ఉంటారు, వాళ్ళు ఏది చెప్తే చెయ్యాలి, ఎవడైనా సరే పనిష్మెంట్ ఎవడైనా సరే చెయ్యాలి. పృథ్వీ విషయానికి ఏమో చెప్పిందంటే నువ్వు చాలా అగ్రెసివ్, నువ్వు చాలా గేమ్ అగ్రెసివ్గా ఆడుతున్నావు, ప్రేరణను కూడా చాలా ఏంటది నువ్వు ఓడిపోయిన వెంటనే మీదకి వెళ్ళిపోతున్నావు, ఆ అగ్రెసివ్ నాకు అయితే నచ్చలేదు అని పాయింట్ అవుట్ చేయడం జరిగింది. అగ్రెసివ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎవడైనా ఓడిపోయినప్పుడు ఓడిపోయావు నువ్వు అవుట్ అని అన్నప్పుడు వస్తుంది. వాడు ఇంట్లో ఉన్నప్పుడల్లా ప్రతి దగ్గర అగ్రెసివ్ లేదు కదా, గేమ్లో ఉంది. గేమ్లో ఎవరికైనా అగ్రెసివే. క్రికెట్ ఆడతారు, బౌలింగ్ వేస్తారు, సో క్లాప్, స్పిన్ అదే అబ్బా వికెట్ది. ఆ అగ్రెసివ్ అనేది టీంకి ఉంటుంది, ప్లేయర్స్కి ఉంటుంది. అది దానివల్ల నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కిరాక్ సీత నీకు ఇంకా చాలా ఉంది, నీ గురించి లాస్ట్లో పృథ్వీ చేసినప్పుడు చెప్తానే. నెక్స్ట్ తర్వాత విష్ణుప్రియ వచ్చింది. ఇప్పుడు విష్ణుప్రియ ఏంటంటే ప్రేరణని యష్మిని నామినేట్ చేసింది. నీకు ఏమనిపించింది? విష్ణుప్రియ ప్రేరణని ఎవరిని? యష్మిని ఎందుకు చేసింది అంటే, మీరు గెలిచినప్పుడు మాకు వంట చేసుకోవడం కానీ క్లీనింగ్ కానీ మా క్లాన్ మీదే వేసేసారు. ఆ క్లాన్ మీద వేయడం వల్ల మాకు చాలా పనులు ఎక్కువైపోయాయి. ఆ పనులు ఎక్కువ వల్ల మేము చాలా సఫర్ అయ్యాము, గొడవ పడ్డాము.
ఆ పాయింట్ అంటే ఫస్ట్ వీక్ ఎండింగ్లో జరిగిన పాయింట్ తీసి ఇప్పుడు తీసి చెప్పింది విష్ణుప్రియ. పాయింట్ కరెక్టే, కానీ టైం పీరియడ్ అనేది కొంచెం రాంగ్. అప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి చెప్పింది 50% ఓకే. ఓకే. ప్రేరణ విషయంలోకి వచ్చేస్తే విష్ణుప్రియ అవుట్ అయిపోయిందమ్మా. ప్రేరణ ఏమందంటే అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో, అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో అని చాలా ఉంది. ఈవిడ గంట సేపు ఉంది. ఆ డెసిషన్లో నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు, మీ టీమ్మేట్స్ కొంతమంది బయాస్గా నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావు అనే టైప్లో మాట్లాడారు. అదైతే మాత్రం నాకేమనిపించిందంటే ఇద్దరు పాయింట్ కరెక్టే, 50-50కి ఇద్దరు పాయింట్ కరెక్టే. మనం ఎవరిని తప్పనలేము, ఎవరిని రైట్ అనలేము, అది ప్రజలకే వదిలేద్దాం. ఎస్. తర్వాత వచ్చి మణికంఠ యష్మిని మన పృథ్వీ నామినేట్ చేసాం. అమ్మో మణికంఠ తిన్నాడు ఒక గంట మొత్తం. మణికంఠ సింపతి కార్డు యూజ్ చేశాడు. ఇప్పుడు సింపతి లేకుండా ఒక్కొక్కరిని కావాలని టార్గెట్ చేస్తున్నాడు, వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఆ ఫ్రెండ్నే నామినేట్ చేస్తున్నాడు. మళ్ళీ ఏమన్నా అన్నారు అంటే నాకు మాట్లాడడానికి ఇప్పుడిప్పుడే కదా అవుతుంది అంటాడు. మళ్ళీ నేను నీతో మాట్లాడితే బయట ఎలా అవుద్దో అంటాడు. ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. కన్నింగ్ కాదు, వాడిని బయటికి గెంటియాల కంపల్సరీ. 420 వాడు ఎందుకు అంటే ఎంతలా చెప్తున్నాను, నేను 24/7 చూస్తున్నా. యష్మితో ముద్దులాడుతూ పాటలు పాడుతూ మంచి ఒక లవ్, అంటే పెళ్ళైపోయినా కొంచెం ఏదో ఉంది అన్నట్టు క్రియేట్ చేస్తూ ఫ్రెండ్నే నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు చెప్పిన బక్వాస్ రీజన్స్, బొక్కలో డైలాగ్స్ ఇవన్నీ నేను వాడింది కాదు, ఎపిసోడ్లో మన యష్మి వాడింది. ఇవన్నీ నువ్వు అలా బక్వాస్ రీజన్స్ ఇస్తున్నావు. ఇంకోటి 3 పాయింట్లు మైక్రో సంథింగ్ ఏదో అన్నాడు, అక్కడ బొక్కలో పాయింట్ నువ్వు అన్నది. ఆ తర్వాత నువ్వు మంచిగా మాట్లాడి నేను మంచిగా మాట్లాడతా అని డిఫెండ్ చేసుకున్నారు. ఆ తర్వాత 3వ పాయింట్ వచ్చేస్తే నేను మాట్లాడినప్పుడు నువ్వు నా దగ్గర ఇంటరాక్ట్ అవుతున్నావు, ఇంటరాక్ట్ అయ్యి నేను మాట్లాడేది తగ్గించి నేను మర్చిపోయేలా నువ్వు చేస్తున్నావు, అందుకు ఈ 3 పాయింట్లు నామినేట్ అన్నాడు. బక్వాస్ రీజన్స్ అయితే మాత్రం నాకు అన్సేఫ్ గేమ్ ఆడాడు అని నాకైతే అనిపించింది. తర్వాత పృథ్వీ నువ్వు గేమ్లో చాలా బాగా అగ్రెసివ్ ఆడేస్తున్నావు. ఆ అగ్రెసివ్నెస్ కొన్నిసార్లు మైనస్ అవుద్ది. ఆ అగ్రెసివ్ వల్లే నువ్వు ఓడిపోవడం జరిగింది, నాకు నచ్చలేదు అని. ఈడేమో వీడు అగ్రెసివ్ అనేది ఆటలో అగ్రెసివ్ ఉంటుంది. వీడు అన్నీ నాకు నచ్చలేదండి అవన్నీ అంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు సైలెంట్గా ఉంటావు, వెళ్ళి అక్కడ మూల కూర్చుంటావు, నువ్వు ఆడినోడేమో ఆడేవని చెప్పి బయటికి గెంటేయడానికి నామినేషన్లు వేస్తావు, అది కరెక్ట్ కాదు నాకైతే అనిపించింది. ఎస్. తర్వాత వచ్చి మన ప్రేరణ ఏమో విష్ణుప్రియని సీతని నామినేట్ చేసింది. ప్రేరణ ఎందుకో సీతని నామినేట్ చేయడంలో కరెక్ట్. సీత ఎందుకు అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్రేరణని టార్గెట్ చేసింది, ఈగో అని చెప్పి, తర్వాత నెక్స్ట్ ఒక పాయింట్ మీద అని చెప్పి 2 వీక్స్ నామినేట్ చేయడం జరిగింది. అక్కడ ఆవిడ చాలా సఫర్ అయ్యింది. ఈరోజు టిక్ ఫర్ టాట్గా చేయడం జరిగింది. ఏం లేదబ్బా, నువ్వు ఎక్కువ ఎమోషన్ అవుతున్నావు, ఆ ఎమోషన్ అవడం వల్ల నీ గేమ్కి కొంచెం మైనస్ ఉంటుంది, నువ్వు మంచిగా బయటికి వెళ్ళిపోమ్మా, అది వద్దు అన్నట్టు. నా ఎమోషన్ నీకేమైంది, నా ఎమోషన్ ఇదేమైంది ఇంతకుముందు, మరి అది ఎవరినో ఇగో అంటే నీ కాళ్ళే, దీనికి కానీ తప్పే లేదనిపించింది నాకైతే. కానీ ఇంకొక తప్పు, విష్ణుప్రియ నామినేషన్ చేసింది, కానీ ఆ నామినేషన్లో ఏమని చెప్పినా గుడ్డు విషయం ఏందో. ఈ గుడ్డు విషయం 2 గుడ్లు తిన్నదంట విష్ణుప్రియ, ఉన్నవే 5 అంట, హౌస్లో ఉన్నది 12 మంది, 5 గుడ్లు ఉన్నాయి. 5 గుడ్లని సగం చేసుకుని 10 మంది తిందామని చూశారంట. ఈవిడికి తెలియదు, అది విష్ణుప్రియకి తెలియదు. విష్ణుప్రియ ఏం చేసిందంటే ఉడకబెట్టుకుని తినేసింది ప్రోటీన్ కోసం. నువ్వు 2 గుడ్లు తిన్నావు, హౌస్కి చాలా అన్యాయం చేసావు. ఈ గుడ్డు వల్ల కొన్ని వారాల గొడవలు జరుగుతున్నాయి. ఏమండి గుడ్లు ఇవ్వడం మానేయండి సార్, ఏందండి ఈ గుడ్లో గొడవ, నాకు ఎవరికి చెప్పాలో ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఈ గుడ్లు గొడవ ప్రేక్షకులకే వదిలేస్తున్నాను నేను. అది తర్వాత వచ్చి మన ఆదిత్యం విష్ణుప్రియని మణికంఠ నామినేట్ చేశాడు. ఈ పాయింట్లు కూడా నాకు ఒక దగ్గర అంటే మన మణికంఠ దగ్గర స్టాండ్ కరెక్ట్గా ఉంది, విష్ణుప్రియ దగ్గర లేదు. విష్ణుప్రియకి ఏమని చెప్పాడంటే శనివారం జరిగినప్పుడు ఎవరైనా చీఫ్ అవ్వడానికి ఉన్న 12 మంది ఒక్కొక్కరికి ఎన్ని మీకు ఎవరు చీఫ్ అవ్వాలనుకున్నారు అన్నప్పుడు విష్ణుప్రియ మనోడికి అంటే మనం ఈయన అవ్వకూడదు అని చెప్పి బ్లాక్ వేయడం జరిగింది. ఎందుకు వేసాడంటే ఈయన ఒక పాయింట్ మీద స్టిక్ అని అయి ఉండడు. ఈయనకి ఇంగ్లీషు హిందీ తప్ప తెలుగు రాదు అంటాడు తప్ప రాదు. ఇంకొకటి
ఈయన పక్కనున్న ఫ్రెండ్ అని నమ్మించి మోసం చేసి 3 సార్లు వెన్నుపోటు పొడిచాడు శేఖర్ భాషని. శేఖర్ భాష వెళ్ళిపోట కారణం ఈయనే. ఇంకోటి ఈయనకి హౌస్ మొత్తం సపోర్ట్ చేసింది దండలేసి. శేఖర్ భాషకి ఎవరు వేయలేదు, కానీ శేఖర్ భాష హౌస్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అవును, ఈయన ఏమీ ఇవ్వలేదు. అలా ఉన్నట్టే లేదు లేదు. కానీ ఈ పాయింట్లో చూసుకున్నట్టయితే మన ఆదిత్య ఓం గారే మైనస్ అని నాకైతే అనిపించింది. మణికంఠ విషయంలో మణికంఠ నువ్వు సింపతి కార్డు యూజ్ చేస్తున్నావు. మనోడు ఏమనంటే ఫస్ట్ వీక్ వాడే సింపతి అవన్నీ చూసి నేను నీకు నెక్స్ట్ వీక్ నామినేట్ చేయను అని చెప్పడం జరిగింది. మణికంఠయే ఆదిత్య ఓం నామినేట్ చేసినా ఆ ఆదిత్య గారు మణికంఠ నామినేట్ చేయలేదు సెకండ్ వీక్లో. ఎందుకు? మాట ఇచ్చాడు కాబట్టి. కానీ వాడు మళ్ళీ టిక్ ఫర్ టాక్ చేశాడు. థర్డ్ వీక్లో అయితే నువ్వు సింపతి కార్డు వాడతావు, సింపతి కార్డు వాడి మన యష్మిని నువ్వు ఈ కార్డు వాడుతున్నావని నువ్వు అంటావా? ఏందో నీ మాట నాకు అర్థం కాదు. కార్డు యూజ్ చేసిందే హౌస్లో నువ్వు ఇంకొకరిని కార్డు యూజ్ చేస్తున్నావు అని చెప్పి ఏలు పెట్టి చూపిస్తావా? ఏంద్రా నాయన నీ ఆట అన్నట్టు చూపించాడు. సూపర్. అయితే గారు ఇక్కడ నచ్చారు, ఒక దగ్గర ఆల్రెడీ అంత బాగా ఆడలేదని నిరూపించారు. అది వచ్చి మన నైనిక సోనియాని ప్రేరణ నామినేట్ చేసింది. నీకు ఏమనిపించింది? నైనిక సోనియాని ప్రేరణని. సోనియాని ఎందుకు చేసింది అంటే సోనియా గారు ఈ వీక్ ఆట అనేదే లేదు, అది అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సోనియా చికెన్ దొంగతనం చేసేసి మీ దగ్గర చికెన్ తక్కువైంది, ఎవరో దొబ్బేశారు అన్నట్టు చెప్పిందంట. తీరా చూస్తే దొబ్బేసింది ఇదేగా. నువ్వే దొబ్బేసి నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదు, నాకు అందుకే నచ్చలేదు అని చెప్పి డిఫెండ్ చేసుకుంది. చాలా బాగా మంచి పాయింట్ చెప్పడం జరిగింది. ఈవిడంటది నీకు అంత మెచ్యూరిటీ లేదు, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు దాంట్లో ఇది, నువ్వు దీంట్లో ఇది అన్నట్టు చెప్పింది. 100% నేనైతే మాత్రం నైనికాకి సపోర్ట్ చేస్తా సోనియా విషయంలో. నెక్స్ట్ ఇంకెవరు సోనియాతో పాటు? ప్రేరణ ఏంటంటే పాపం ప్రేరణ ఏం లేదబ్బా, సంచాలకుగా ఆడేటప్పుడు కొంత మైనస్ అయితే అయ్యింది. అక్కడ చెప్పడం జరిగింది. సేమ్ పాయింట్ అందరూ చెప్తే ఇంకా బోరు దొబ్బుద్ది, ఎపిసోడే బోరు దొబ్బుద్ది, మందు కూడా ఉంటుంది తప్ప. యష్మి వచ్చి మణికంఠని నైనికాని నామినేట్ చేసింది. యష్మి మణికంఠని నామినేట్ చేయడంలో తప్పే లేదు. ప్రతి వీక్ నామినేట్ చేస్తానని చెప్పింది, కంపల్సరీ నామినేట్ చేయాలి. అయినా ఆడు ఈ వీక్ వెళ్ళిపోతాడు అని నాకు అనిపిస్తుంది. మణికంఠ గారు ఆడు చేసే ఎక్స్ట్రాలు అవి నాకైతే అనిపించింది అన్నమాట. తర్వాత ఇంకెవరు? మన మణికంఠతో పాటు నైనిక ఎందుకంటే కరెక్ట్గా చెప్పింది. నేను క్లాన్ చీఫే, నువ్వు క్లాన్ చీఫే. నువ్వు క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు కొన్ని పనులు అయితే జరగలేదు హౌస్లో. ఆ పనులు నువ్వు చెప్పి చేయించుకుంటే బాగున్నాను అంటే నేను ఎవరికి ఏం చెప్పను, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు చేస్తారు. ఈ పాయింట్ నేను అగ్రీ అవుతున్నాను. వచ్చేసే నా మీద చెత్తేసే అని చెప్పి ఉన్నారు, చెత్తేసే అయిపోయింది. దాని తర్వాత నబీల్ వచ్చి యష్మిని ప్రేరణ నామినేట్. ఈ నబీల్ అసలు నబీలు నువ్వు ఉన్న ఈ 16 రోజులు ఏం చేసినారా? నబీలు అసలు నిన్ను ఎవడో నామినేట్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. నబీలు బాబు ఈడు అసలు ఆటే లేదు మచ్చ, కనే కనిపించట్లేదు. 16 రోజుల్లో వీడు ఒక 10 గంటలు ఇచ్చాడు 24/7లో అంతే. నార్మల్గా ఎపిసోడ్స్లో అయితే ఒక 20 అవుట్ఫిట్ మీద కాదు కదా, ఆడి ఫిట్ మీద కూడా లేడు, అసలు మాటల మీద అది బాగలేదు. కానీ వాడు ఎందుకు సేపు అవుతున్నాడు అర్థం కావట్లేదు. బిగ్ బాస్కి ఏమన్నా అది చిప్పేమన్నా పోయిందేమో అని అర్థమైంది. ఓకే, మనోడు ఎవరో ప్రేరణని. ప్రేరణ ఎందుకంటే సాక్స్ గేమ్లో సంచాలక్ పాయింట్ అబ్బా, దీంట్లో బాగా ఎక్కువ గొడవ అయింది. మనోడు చెప్పుకుంటున్నాడు, ఏమంటున్నారంటే ప్రేరణ నీకు అర్థం కావట్లేదు, కాల్ ఎలా వెనక్కి అనగానే నీ సాక్స్ వెళ్ళిపోయింది, అందుకే నేను నీకు అవుట్ ఇచ్చాను, నాకు అనిపించింది, నేను సంచాలకుగా చేశాను, సంచాలక్ ఏం చెప్తే అది కరెక్టు, నువ్వు ఎవడవి అనేసి కొంచెం గట్టిగానంటే నువ్వు అరుస్తే గెలుస్తారనుకుంటే నేను నీకన్నా గట్టిగా అరుస్తాను, ఐ కెన్ మోర్ నాయిస్ అని చెప్పి అది గట్టిగా అరుసుకో. నేను ఏమైనా అరవద్దన్నానా? అరుసుకో, నువ్వు గెలు నన్నే. అయితే ఏంటని ప్రేరణ డిఫెండింగ్ చాలా బాగా చేయడం జరిగిందనమాట. ఇలా చేసిన తర్వాత నాకైతే మాత్రం ప్రేరణదే కరెక్ట్ డెసిషన్ అని చెప్పి నేనైతే అనుకున్నా. నెక్స్ట్ ఎవరు? పృథ్వీ వచ్చి నైనికాని సీతని నామినేట్ చేశాడు. పృథ్వీ నైనికాని ఎందుకంటే చీఫ్గా ఉన్నప్పుడు అన్ని గేమ్స్ అయితే మాత్రం ఆడలేదు, అంత లైట్గానే ఆడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే స్టాండ్ తీసుకోవడం తప్పు అని చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే కిరాక్ సీత టిక్ ఫర్ టాట్గానే నామినేషన్ చేయడం అయితే జరిగింది. ఆ టిక్ ఫర్ టాట్ నామినేషన్లో
100% తప్పే లేదు. నీకు అగ్రెసివ్గా నువ్వు ఎలా అయితే కోప్పడిపోతావో అది నీకు ప్లస్ పాయింట్ అయినప్పుడు మైనస్ పాయింట్ కూడా నాకు అగ్రెసివ్ ఉంటుంది. నువ్వు ఏడుస్తుంటావు, ఆ ఏడుపు నీకు ఎమోషన్ అయితే ఈ గేమ్ ప్లే నాకు ఎమోషను, దాని తప్పే ఉంది. నీకు అది నచ్చినప్పుడు నాకు ఇది నచ్చలేదు అని చెప్పడం జరిగింది. సూపర్. నాకైతే అక్కడ కూడా క్లారిఫై అయితే నీట్గానే వచ్చేసింది. తర్వాత సోనియా వచ్చి యష్మిని నైనికాని చేసింది నామినేషన్. అమ్మో, ఈ సోనియా వచ్చిందా? సోనియా యష్మిని చేసింది. యష్మిని ఎందుకు చేసింది అంటే ఫస్ట్ నుంచి ఈ కిరాక్ సీత సోనియా యష్మి మీదే ఏడుస్తూ పడ్డారు. ఎప్పుడు నామినేషన్లకు వస్తుందా, దాన్ని ఏదో పాయింట్లో ఇరికిద్దా అనే టైప్లోనే ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నారు. అదే చేయడం జరిగింది. యష్మికి ఫస్ట్ నుంచి ఏ పాయింట్లు చెప్పినా సరే నాకైతే మాత్రం అంత బాగా నచ్చలేదు. యష్మి అయితే గ్రేట్గానే ఆడింది, సోనియా అయితే మాత్రం ఎక్స్ట్రాలు చేస్తూ ఉన్నది. అది అయితే 100% అర్థమైపోయింది. నెక్స్ట్ తర్వాత వచ్చి మన ఎవరు వచ్చి యష్మిని నైనిక విషయంలోకి వస్తే టిక్ ఫర్ డేట్. నైనిక సోనియాని చేసింది కదా, నువ్వు చికెన్ దొంగతనం చేసి నువ్వు నా దగ్గర ఇది చేసి అది నాకు నచ్చలేదు. ఇదేం చెప్తుంది? నీకు ఆడే దాంట్లో అంత ఇది ఉంది కానీ నీకు కెప్టెన్సీ దాంట్లో నీకు అంత మెచ్యూరిటీ లేదు, నువ్వు అర్థం చేసుకోలేవు. ఏదో పాయింట్ లేదు, నామినేట్ చేసింది కాబట్టి కంపల్సరీ టిక్ ఫర్ టాట్గా. ఇంకోటి, ఈ హౌస్లో మీకు తెలియని చెప్తున్నా, ఉన్న 12 మందిలో పాములు ఎవరంటే కిరాక్ సీత అలాగే సోనియా. వీళ్ళు ఇద్దరు పాములు అనమాట. కోటేస్తారు, పెంచుకున్నాం అనుకో నార్మల్గా ఉంటారు, మనం పడుకున్నప్పుడు కోటేసిపోతారు అనమాట. అందుకని చెప్పి వీళ్ళని నమ్మొద్దు. నేను 100% నాకు చూశాను 24/7లో. మీరు చూస్తున్నప్పుడు మాత్రం గమనించండి. ఇంకొక పాయింట్ చెప్తా. కిరాక్ సీత వెళ్ళిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? బాండింగ్ ఏం లేదండి, ఓన్లీ ఏడుపు. ఎందుకు అంటే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ దీనికి ఓటేస్తారు, అలాగే వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా చెప్పి దీనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుద్ది అని తప్ప అంతకు మించి ఏమీ లేదు. వెళ్ళిపోవడానికి నామినేషన్ చేసినప్పుడు లేని బాధ వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద సింపతిగా ఏడుపు ఎందుకు వస్తుంది? మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు, 5 సేఫ్ అయ్యారు అని మీరు అనుకున్నారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏమన్నాడంటే నిఖిల్ అభయ్ నవీన్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో మీరు ఒకరిని నామినేషన్ చేసుకోండి, ఒకరు సేఫ్ అవ్వండి అంటే వాళ్ళు ఓరని ఇదేంద్ర నాయన వేరే వాళ్ళు వచ్చి మన ఇద్దరిని చేస్తే ఓకే, కానీ మన ఇద్దరిలో మనం ఏం చేసుకోవాలి? సరేరా నిఖిల్, నువ్వు ఆల్రెడీ 2 వారాల్లో నామినేషన్ అయ్యావు కదా, ఈ వీక్ నేను ఉంటా అని చెప్పి బిగ్ బాస్ అభయ్ నవీన్ నేనైతే నామినేట్ అవుతున్నాను, మన నిఖిల్ అయితే సేఫ్ అవుతున్నాడు అని చెప్పడం జరిగింది. మొత్తం 8 మంది అయ్యారమ్మా. ఓకే, 8 మంది నామినేషన్లో అయితే ఉన్నారు. 4 అయితే సేఫ్ అయ్యారు. 4లో నిఖిల్, ఆదిత్య ఓం, సోనియా, నబీల్, ఈ 4 సేఫ్ అయిపోయారు. 8 మంది నామినేట్ అయ్యారు. నిజంగా చాలా బాధాకరం. ఎంతమంది అయినా సరే ఈ వారం మణికంఠ లేదా కిరాక్ సీత వెళ్ళిపోయే అవకాశం 100% ఉంది. అలాగే ఈరోజు ప్రోమో గురించి చూసుకున్నట్టయితే మన నబీల్కిని పృథ్వీకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది, ఫోటో ఫ్రేమ్స్ పెట్టేది. ఆ ఫోటో ఫ్రేమ్స్ గేమ్ అయితే మాత్రం పెట్టేశారు. లాస్ట్లో పృథ్వీ ఏం చేశాడంటే నబీల్ గేమ్ సేడగొట్టాడు అనమాట. ఆ సేడగొట్టిన ప్రోమో అయితే వచ్చింది. చాలా ఆతృతగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని రివ్యూ గురించి తెలుసుకోవాలంటే ఈరోజు నైట్ ఎపిసోడ్ చూసి మళ్ళీ రివ్యూ మీకు పెడతాము. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm వ్యూవర్స్ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం.